తనువూచే వందన మొనరించుచున్నారా, తనువూచే వందన మొనరించుచున్నారా, తనువూచే వందన మొనరించుచున్నారా, చనువున నామ కీర్తన సేయుచున్నారా, చనువున నామ కీర్తన సేయుచున్నారా, మనసున తలచి మనసున తలచి మై మరచియున్నారా, మనసున తలచి మై మరచియున్నారా, నెనరుచి త్యాగరాజునికి హరిహరి మీరు పక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగా తెల్పగరాదా, ఆ పక్కల నిలబడి. శ్రీమద్ రామాయణం బాలకాండము 35, 36, 37 సర్గలు. యాగ సంరక్షణానంతరం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని కొందరు ఋషులు వెంటరాగా మిథిలా నగరానికి బయలుదేరాడు. దారిలో వారు పవిత్ర గంగానదిని పరిసర ప్రాంతాలను దర్శించారు. వాటికి సంబంధించిన వివరాలను రాముడు తెలుసుకొనగోరాడు. విశ్వామిత్రుడు ఆ విషయాలను రామలక్ష్మణులకు తెలియజేస్తున్నాడు. గంగా పార్వతుల వృత్తాంతం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతోనూ మిగతా మహర్షులతోనూ ఆ రాత్రి సోణ నదీ తీరమును గడిపి మర్నాడు ఉదయం రామలక్ష్మణులను వెంట తీసుకుని తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే నదిలో నీరు ఎక్కువగా లేనందువల్ల, నది మధ్యలో ఇసుక తిన్నెలు కలిగి ఉండడం చేత పడవ ప్రయాణానికి అనుకూలంగా లేదని భావించి మునులు తరచుగా ప్రయాణించే అటవీ మార్గం ఒకటి కలదని చెప్పి ఆ మార్గమును గల వివిధ వనములను చూస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా చాలా దూరం ప్రయాణం సాగించిన తరువాత వారు పవిత్రమైన గంగా నదిని దర్శించారు. ఆ పుణ్యనదిని చూచి ప్రసన్నచిత్తులయ్యారు. అక్కడ ఆ నదీ తీరమున ఉదయానుష్ఠానములను గావించుకుని యజ్ఞశిష్టాన్నమును భుజించి వారందరూ విశ్వామిత్రుని చుట్టూ చేరి ఉపవిష్టులయ్యారు. అంత రాముడు మహర్షితో, గంగానది స్వర్గమర్చ పాతాళలోకముల్లో ప్రవహించి చివరకు సముద్రుని ఎలా చేరుకుంటోందో తెలియజేయమని అడిగాడు. విశ్వామిత్రుడు వారికి గంగానది యొక్క పుట్టుపూర్వోత్తరములను చెప్పసాగాడు. హిమాలయ పర్వతం గిరులలో శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఆ హిమాలయం ఇనుము, రాగి మొదలుగా లోహములకు నిలవైంది. మేరువు కూతురు మేన ఆ హిమవంతుని భార్య. వారిరువురు పెద్ద కూతురు గంగాదేవి, వారి రెండవ కుమార్తె ఉమాదేవి అనగా పార్వతి. ఒకసారి దేవతలందరూ హిమవంతుని వద్దకు వచ్చి అతడి జ్యేష్ఠ కుమార్తె అయిన గంగను తమ ప్రయోజనార్థమై అప్పగించమని వేడుకున్నారు. గంగానది లోకపావని మరియు నిరాటంకంగా సాగిపోతూ ఉండేది. హిమవంతుడు ముల్లోకముల హితము కోరి గంగానదిని దేవతలకు అప్పగించాడు. ఒకసారి దేవతలందరూ హిమవంతుని వద్దకు వచ్చి అతడి జ్యేష్ఠ కుమార్తె అయిన గంగను తమ ప్రయోజనార్థమై అప్పగించమని వేడుకున్నారు. గంగాదేవి లోకపావని మరియు నిరాటంకంగా సాగిపోతూ ఉండేది. హిమవంతుడు ముల్లోకముల హితమును కోరి గంగానదిని దేవతలకు అప్పగించాడు. విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులకు హిమవంతుని రెండవ కూతురు ఉమాదేవి గురించి కూడా చెప్తూ, ఉమాదేవి శివుని పతిగా కోరి తపస్సు గావించిందని, తీవ్రమైన ఆమె తపోనిష్టం చూచి హిమవంతుడు ఉమను పరమేశ్వరునికిచ్చి వివాహం గావించాడని గంగాపార్వతుల వృత్తాంతాన్ని తెలియజేశాడు. అప్పుడు రాముడు మహర్షితో, గంగానది 3 లోకముల్లో ప్రవహిస్తూ త్రిపథగా ఖ్యాతికెక్కింది కదా, ఎటువంటి కార్యములు చేసినందువల్ల గంగాదేవికి అట్టి ఖ్యాతి లభించింది అని చెప్పమని అర్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, పరమేశ్వరుడు మహాతపస్వి అయిన మన్మథుడు ప్రయోగించిన బాణముల యొక్క ప్రభావమున పార్వతిని చూచి మరులుగొన్నాడు. అలా వారిరువురు 100 దివ్య సంవత్సరాలు గడిపారు. అయినా వారికి పుత్రప్రాప్తి కలగలేదు. దీర్ఘకాలం తర్వాత తనయుడు కలిగితే అటువంటి మహాతేజోమూర్తి ప్రభావానికి లోకం తట్టుకోగలదా
అని ఆలోచించిన బ్రహ్మాది దేవతలు శివుని వద్దకు వెళ్ళి ప్రణమిల్లి ముల్లోకాలను మేలు చేయి నీ తేజస్సును నీలోనే నిలుపుకో అని ప్రార్థించారు. దానికి ఈశ్వరుడు ఒక క్షణం ఆలోచించి వారితో, స్వస్థానం నుండి కదిలింది కనుక నా దుర్భరమైన తేజస్సును భరించగల వారెవరన్నా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు దేవతలు భూదేవి భరించగలదు అని పలికారు. అంత మహేశ్వరుడు తన దివ్య తేజస్సును పర్వతములతోనూ వనములతోనూ ఉన్న భూమి అంతటా వ్యాపింపజేశాడు. దేవతలు అగ్నిదేవుని పిలిచి, నీవు వాయుదేవునితో కూడి భూమిపై గల శివతేజస్సును భరించమని ఆదేశించారు. అగ్నిచేత వ్యాప్తమైన ఆ శివతేజస్సు శ్వేతపర్వతమైంది. కొంతకాలం తర్వాత అక్కడ తేజోవంతమైన రెల్లుగడ్డి ఏర్పడింది. పార్వతీదేవి పరమేశ్వరునితో కలిసి పుత్రుణ్ణి కనవలనన్న తన కోరికను కాకుండా చేసినందుకు దేవతలపై ఆగ్రహించింది. తగిన ఫలాన్ని అనుభవించమని దేవతలందరికీ శాపం వసిగింది. నా కోరికకు అవరోధం కలిగించినందువల్ల మీ భార్యలందు మీరు సంతానం పొందకుందురుగాక, మీ పత్నులు సంతానవంతులు కాకుందురుగాక అని శపించింది దేవతలను. ఈ విషయంలో దేవతలనే కాక పార్వతి భూదేవిని కూడా తప్పుపట్టింది. పెక్కుమంది రాజుల చేత పరిపాలింపబడతావని, నాకు పుత్రుడు కలగకుండా అడ్డుపడ్డావు కనుక సంతాన సుఖములకు దూరం అవుతావని శపించింది భూదేవిని. తదనంతర కాలంలో పరమశివుడు పార్వతీదేవితో కూడి హిమోత్పర్వతమునందు ఉత్తర దిశను గల ఒక శిఖరమునందు తపస్సు చేయసాగాడు. అలా శ్రీరామచంద్రునకు జరిగిన విషయములన్నీ చెప్పి విశ్వామిత్రుడు, రామా, ఇప్పుడు గంగాదేవి యొక్క ప్రభావం గురించి చెప్పేదని వినుము అని చెప్పనారంభించాడు. అలా పరమేశ్వరుడు తపమాచరిస్తుండగా దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవునితో, దేవా, పూర్వం మీరు మాకు పరమేశ్వరుని సేనాపతిగా నియమించారు. అయితే ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడి తపస్సునందు నిమగ్నమై ఉన్నాడు. ఇప్పుడు దేవతలందరికీ సేనాధిపతి అవసరం ఉంది. శత్రువులు దేవతలపై దండెత్తినప్పుడు దేవసైన్యం సేనాని లేక వ్యూహరచనను గావించలేకున్నారు. అందుచేత మీరు సేనాధిపతి విషయమే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి అని మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారి ప్రార్థనను ఆలకించి, పార్వతీదేవి శాపం తిరుగులేంది. ఆ కారణంగా మీకు సంతానయోగం లేదు. మీ నుండి సేనాపతి కలగడు. అయితే ఆకాశమున ప్రవహించు గంగయందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పడేయగలడు. అతడు దేవసేనలకు అధిపతి అయి శత్రువులను నిర్జించగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ శివతేజ ప్రభావమున అగ్ని వలన తనయందు జనించిన పుత్రుని ఆదరిస్తుంది. అతడు పార్వతీదేవికి ప్రీతిపాత్రుడు కాగలడు కూడా. అతడే మీ సేనలకు నాయకుడు అని కాగల సేనాని గురించిన వివరములు వారికి తెలియచేశాడు బ్రహ్మ. దేవతలు కూడా ముదమంది వారి వారి స్థానాలకు చేరుకున్నారు. అనంతరము దేవతలు కైలాస పర్వతములకు చేరుకొని పుత్రోత్పత్తికి అగ్నిదేవుని నియమించారు. శివతేజమును భరించిన ఓ అగ్నిదేవ, నీవు ఆ శివతేజమును శైలపుత్రికైన గంగ యందుంచుము. ఇది దేవకార్యం, దేవతలకు హితమునర్చు కార్యం అని పలికారు. అగ్నిదేవుడు ఈ సంగతి గంగాదేవికి తెలియజేశాడు. అప్పుడు గంగ స్త్రీరూపం ధరించింది. అగ్ని తనలో ఉన్న శివతేజాన్ని గంగయందు వ్యాపింపజేశాడు. గంగ అగ్నిదేవునితో, అంతకంతకు బలపడుతున్న నీలోని తేజస్సును నేను భరించలేకున్నాను, మార్గము చెప్పమని అగ్నిని అడిగింది. అప్పుడు అగ్ని ఆమెలోని తేజస్సును శ్వేతపర్వత ప్రదేశమును ఉంచమని పలికాడు. గంగాదేవి ఆ విధంగా చేసింది. ఆమె గర్భమును తన ప్రవాహము ద్వారా అచట వదిలింది. అలా ఆమె వదిలిన తేజస్సు మేలిం బంగారం వంటి కాంతితో ఉంది. ఆ తేజస్సు ఉంచబడిన నేల సువర్ణమయమయ్యింది. ఆ చుట్టుపక్కల ప్రదేశం వెండిగా మారింది. ఆ తేజము యొక్క తీక్ష్ణత్వం వలన రాగి, ఇనుము ఏర్పడ్డాయి. ఆ రేతస్సు యొక్క మలం తగరము, సీసములుగా అయ్యాయి. భూమి అంతా వివిధ ధాతువులున్న ప్రదేశాలుగా రూపొందింది. ఆ శ్వేతపర్వతం, అందలి శరవణం అనగా రెల్లుగడ్డి సువర్ణమయములుగా మారాయి. అలా రూపాంతరం చెందిన బంగారం జాతరూప అని ప్రసిద్ధికెక్కింది. ఆ ప్రదేశంలో మహాతేజోవంతుడైన కుమారస్వామి ఉదయించాడు. అక్కడ జన్మించిన కుమారునకు ఇంద్రుడు, మరుద్గణములు మొదలగువారు బాలుని పోషణకై కృత్తికలు నియమించారు. కృత్తికలందరకు ఆ బాలుడు పుత్రుడయ్యాడు. గంగాదేవి నుండి స్ఖలితుడైన ఆ కుమారుడు స్కందుడు అని పిలువబడ్డాడు. ఆ బాలుడు 6 కృత్తికల నుండి 6 ముఖములతో స్తన్యం గురలాడు. ఒక్కదినం మాత్రమే వారి వద్ద పాలు కుడిచి మహాశక్తివంతుడై రాక్షస సైన్యాన్ని జయించాడు. దేవతలందరూ
అగ్నిదేవుని నాయకత్వమున ఆ బాలుని కడకేగి దేవసేనలకు అధిపతిని గావించారు, అభిషేకించారు. విశ్వామిత్రుడు రామునితో, రామా, నేను నీకు గంగాదేవి వృత్తాంతమును కుమార సంభవగాథను విపులంగా తెలిపాను. పవిత్రమైన ఈ గాథను విన్నవారందరూ ధన్యులు అని పలికాడు. ఇప్పుడు 35, 36, 37 సర్గల్లోని శ్లోకములను వింటారు. ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోభ్యభాషత. సుప్రభాతా నిశారాం పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే గమనాయాభిరోచయ. తచ్ఛ్రుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్ణికీం క్రియాం గమనం రోచయామాస వాక్యం చేదమువాచః. అయం శోణః శుభజలో గాఢః పులినమండితః కతరేణ పథా బ్రహ్మన్ సంతరిష్యామహే వయం. ఏవ ముక్తస్తు రామేణ విశ్వామిత్రో బ్రవీదిదం ఏష పంథామయోద్దిష్టో ఏన యాంతి మహర్షయః. ఏవ ముక్తాశ్చ ఋషయో విశ్వామిత్రేణ ధీమత పశ్యంతస్తే ప్రయాతా వై వనాని వివిధాని చ. తే గత్వా దూరమధ్వానం గతే అర్ధదివసే తదా జాహ్నవీం సరితాం శ్రేష్ఠాం దదృశుర్మునిసేవితాం. తాం దృష్ట్వా పుణ్యసలిలాం హంససారససేవితాం బభూవుర్ముదితాః సర్వే మునయః సహ రాఘవాః. తస్యాస్తీరే తతశ్చక్రుః త ఆవాసపరిగ్రహం తతః స్నాత్వా యథా న్యాయం సంతర్ప్య పితృదేవతాః. హుత్వా చైవాగ్నిహోత్రాణి ప్రాస్య చామృతవద్ధవిః వివిశుర్జాహ్నవీతీరే శుచౌ ముదితమానసాః. విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమంతతః అథ తత్ర తదా రామో విశ్వామిత్రం అథాబ్రవీత్. భగవన్ శ్రోతుమిచ్ఛామి గంగాం త్రిపథగాం నదీం త్రైలోక్యం కథమాక్రమ్య గతా నదనదీపతిం. చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః వృద్ధిం జన్మ చ గంగాయా వక్తుమేవోపచక్రమే. శైలేంద్రో హిమవాన్ నామ ధాతూనామాకరో మహాన్ తస్య కన్యాద్వయం రామ రూపేణా ప్రతిమం భువి. యా మేరుదుహితా రామ తయోర్మాతా సుమధ్యమా మేనా మనోరమాదేవి పత్ని హిమవతః ప్రియా. తస్యాం గాంగేయమభవజ్యేష్టా హిమవతః సుతా ఉమానామద్వితీయాభూత్ నామ్నా తస్యైవ రాఘవ. అథ జ్యేష్ఠాం సురాः సర్వే దేవతార్థచికీర్షయా శైలేంద్రం వరయామాసుః గంగాం త్రిపథగాం నదీం. దదౌ ధర్మేణ హిమవాన్ తనయాం లోకపావనీం స్వచ్ఛందపథగాం గంగాం త్రైలోక్యహితకాం యయా. ప్రతిగృహ్య తతో దేవాః త్రిలోకహితకారిణః గంగామాదాయతే గచ్చన్ కృతార్థేనాంతరాత్మనా. యా చాన్యా శైలదుహితా కన్యాసీద్ రఘునందన ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధన. ఉగ్రేణ తపసా యుక్తాం దదౌ శైలవరస్సుతాం రుద్రాయ ప్రతిరూపాయ ఉమాం లోకనమస్కృతాం. ఏతే తే శైలరాజస్య సుతే లోకనమస్కృతే గంగా చ సరితాం శ్రేష్ఠా ఉమాదేవీ చ రాఘవ. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నది ఖం గతా ప్రథమం తాతగతిం గతిమతాం వర. సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా సురలోకం సమారూఢా విపాపా జలవాహిని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 35 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 35వ సర్గము సమాప్తము. ఉక్తవాక్యే మునౌ తస్మిన్ ఉభౌ రాఘవలక్ష్మణౌ ప్రతినంద్య కథాం వీరౌ ఉచతుర్మునిపుంగవం. ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా దుహితుః శైలరాజస్య జ్యేష్ఠయా వక్తుమర్హసి. విస్తరం విస్తరజ్ఞోసి దివ్యమానుష సంభవం త్రీన్ పథో హేతునా కేన ప్లావయే లోకపావని. కథం గంగా త్రిపథగా విశ్రుతా సరిదుత్తమా త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైః సమన్వితా.
తథా బ్రోతికాకుస్తే విశ్వామిత్రస్తపోధనః నిఖిలేన కథాం సర్వాం ఋషిమధ్యేన్యవేదయత్. పురా రామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతం న చాపి తనయో రామ తస్యామాసీత్ పరంతప. తతో దేవాః సముద్విగ్నాః పితామహ పురోగమాః యదిహోత్పద్యతే భూతం కస్తత్ ప్రతిసహిష్యతే. అభిగమ్య సురాః సర్వే ప్రణిపత్యేదమబ్రువన్ దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత. సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి న లోకాధారయిష్యంతి తవ తేజః సురోత్తమ. బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర త్రైలోక్యహితకామార్థం తేజస్తేజసి ధారయ. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకమహేశ్వరః బాఢమిత్యబ్రవీత్ సర్వాన్ పునశ్చేదమువాచః. ధారయిష్యామ్యహం తేజః తేజస్యేవ సహోమయ త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు. యదిదం క్షుభితం స్థానాత్ మమ తేజో హ్యనుత్తమం ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః. ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుః వృషభధ్వజం యత్తేజః క్షుభితం హ్యేతత్ తద్ధరా ధారయిష్యతి. ఏవముక్తః సురపతిః ప్రముమోచ మహీతలే తేజసా పృథివీయేన వ్యాప్తా సగిరికాననా. తతో దేవాః పునరిదం ఊచుశ్చాధహుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః. తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః దివ్యం శరవణం చైవ పావకాదిత్యసన్నిభం యత్ర జాతో మహాతేజాః కార్తికేయోऽగ్నిసంభవః. అథో మాం చ శివం చైవ దేవాः సర్షిగణాస్తతా పూజయామాసురత్యర్థం సుప్రీతమనసస్తతః. అథ శైలసుతా రామ త్రిదశాన్ ఇదమబ్రవీత్ సమన్యురశపత్ సర్వాన్ క్రోధసంరక్తలోచన. యస్మాన్ నివారితా చైవ సంగతిః పుత్రకామ్యయా అపత్యం స్వేషు ధారేషు తస్మాన్నోత్పాదయిష్యథ. అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి. అవనే నైకరూపాత్వం బహుభార్యా భవిష్యసి న చ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధకలుషీకృత ప్రాప్స్యసి త్వం సుధుర్మేధే మమ పుత్రమనిచ్చతి. తాన్ సర్వాన్ వ్రీడితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం. స గత్వా తప ఆతిష్టత్ పార్శ్వే తస్యోత్తరే గిరేః హిమవత్ ప్రభవే శృంగే సహ దేవ్యా మహేశ్వరః. ఏష తే విస్తరో రామ శైలపుత్ర్యా నివేదితః గంగాయాః ప్రభవం చైవ శృణు మే సహ లక్ష్మణః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 36 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 36వ సర్గము సమాప్తము. తప్యమానే తపోదేవే దేవాస్సర్షిగణాః పురా సేనాపతిం అభీప్సంతః పితామహముపాగమన్. తతో బ్రువన్ సురాः సర్వే భగవంతం పితామహం ప్రణిపత్య సురాः సర్వే సేంద్రాः సాగ్నిపురోగమాః. యో న సేనాపతిర్దేవ దత్తో భగవతా పురా తపః పరమమాస్తాయ తప్యతే స్మ సహోమయా. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హినః పరమాగతిః. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకపితామహః సాంత్వయన్ మధురైర్వాక్యైః త్రిదశాన్ ఇదమబ్రవీత్. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజాః సంతు పత్నిషు తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశనః జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమం. జ్యేష్ఠా శైలేంద్రదుహిత మానయిష్యతి తత్సుతం ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః.
తచ్చుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన ప్రణిపత్య సురాः సర్వే పితామహమపూజయన్. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితం అగ్నిం నియోజయామాసు పుత్రార్థం సర్వదేవతాః. దేవకార్యం ఇదం దేవ సంవిదత్స్వ హుతాశన శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియం. తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ దృష్ట్వా తన్మహిమానం స సమంతాత్ అవకీర్యత. సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః సర్వశ్రోతాంసి పూర్ణాని గంగాయా రఘునందన. తమువాచ తతో గంగా సర్వదేవ పురోహితం అశక్తాధారణే దేవ తవ తేజస్సముద్ధతం దహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథితచేతనా. అథా బ్రవీదిదం గంగాం సర్వదేవహుతాశనః ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతాం. శ్రుత్వాత్ అగ్నివచో గంగా తం గర్భమతిభాస్వరం ఉత్ససర్జ మహాతేజః శ్రోతోభ్యో హి తదానఘ. యదస్యా నిర్గతం తస్మాత్ తప్త జాంబూనద ప్రభం కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం తామ్రం కార్ష్ణాయసం చైవ తైష్ణ్యాదేవాభ్యజాయత మలం తస్యాభవత్తత్ర త్రపుసీసకమేవ చ తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత. నిక్షిప్తమాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం సర్వం పర్వతసన్నద్ధం సవర్ణమభవద్వనం. జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాసన సమప్రభం తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం. తం కుమారం తతో జాతం సేంద్రాः సహమరుద్గణాః క్షీరసంభావనార్థాయ కృత్తికాः సమయోజయన్. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుః పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చితాః. తతస్తు దేవతాः సర్వాः కార్తికేయ ఇతి బ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలం. స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్ కార్తికేయం మహాభాగం కాకుస్థజ్వలనోపమం. ప్రాదుర్భూతం తతశ్క్షీరం కృత్తికానామనుత్తమం షణ్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః. గృహీత్వా క్షీరమేకాహనా సుకుమారవపుస్తదా అజయత్ స్వేన వీర్యేణ దైత్య సైన్యగణాన్ విభు. సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్నిపురోగమాః. ఏష తే రామగంగాయా విస్తర అభేతో మయా కుమార సంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ. భక్తశ్చ యః కార్తికేయే కాకుస్థ భువి మానవః ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 37 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 37వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.